1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ ఎస్సీ వర్గీకరణ బీసీల రిజర్వేషన్లపై 3 బిల్లులు సభలో చర్చ నిర్వహించి బిల్లులకు చట్టబద్ధత మార్చి 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు అదే రోజు ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్కు మద్దతు ఇవ్వాలని కేంద్రానికి వినతి కేంద్రం ఆమోదం తెలపకపోతే పోరాటం అఖిలపక్ష నేతలు ఢిల్లీ తీసుకెళ్లే యోచన అన్ని పార్టీలకు త్వరలో సీఎం లేఖలు మార్చి 3వ వారంలో బడ్జెట్ సమావేశాలు అంటూ ఒకటే చూస్తున్నాం సో ఎస్సీ వర్గీకరణ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని భావిస్తుంది వర్గీకరణకు చట్టబద్ధతపై ఒక బిల్లు బీసీలకు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్పై మరొకటి విద్య ఉపాధి రంగాల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లులకు చట్టబద్ధత కల్పించింది ఇందుకోసం మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది ఈ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బీసీల రిజర్వేషన్పై 3 బిల్లులను ప్రవేశపెట్టింది వాటిపై చర్చ జరిపి ఆమోదించినటువంటి అనంతరం చట్టబద్ధత కల్పించనుంది ఈ నేపథ్యంలో 3 బిల్లుల ముసాయిదాల రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు త్వరలో ప్రభుత్వానికి ముసాయిదాలు అందనున్నాయి అవి అందిన వెంటనే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై చర్చించనుంది ఆ తర్వాత వాటిని ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఆమోదింపజేయనుంది రాష్ట్రంలోని ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించాలంటూ ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించే విషయం తెలిసిందే మాలమాదిగలోని ఉపకులాలన్నింటి 3 గ్రూపులుగా విభజించింది గ్రూప్ 1 లోని సామాజికంగా అంటే ఇదంతా చేసిన తర్వాత కొన్ని లోపాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు మళ్ళీ సీఎం రేవంత్ కలిసి ఒక రివ్యూ పెట్టి అంటే ఆయనకు చెప్పడం జరిగింది దాని తర్వాత మళ్ళొకసారి ఏవి ఎస్సీకి సంబంధించినటువంటి కమిషన్ ఏవైతుందో మళ్ళీ ఒకసారి వేయడం జరిగింది సో అది దాదాపు 15 రోజుల పాటు ఉంటుందట సో నిన్నే వెళ్ళి మందకృష్ణ మాదిగ గారు కలిసి ఏమేమి లోపాలు ఉన్నాయి ఏమేమి లోపాలు సవరించాలని చెప్పేసి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సో దీనిలో ఇంకా కొంచెం మార్పు చెందేటువంటి అవకాశంగా కనబడుతోంది దానిలో కీలకమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేతకాని కానీ బుడగ జంగాల్ లాంటి వాళ్ళని కానీ మళ్ళీ ఒక గ్రూప్లో పెట్టాలా అనేటువంటి కోణంలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది సో దానికి సంబంధించి నిన్నంతా కూడా మొత్తానికైతే ఎస్సీ వర్గీకరణ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ 3 బిల్లులు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఒకటి బీసీలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు సంబంధించిన ఒక బిల్లు విద్యా ఉపాధి రంగాల్లో కూడా 42% సంబంధించినటువంటి బిల్లు ఈ 3 బిల్లులు కూడా రేపటి రోజున మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశం నిర్వహించి ఆ బిల్లును ఆమోదించిన తర్వాత నేరుగా ఢిల్లీకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది సో ఇప్పటికైనా కానీ భారతీయ జనతా పార్టీ కొంత డైలమాలా పడేటువంటి అవకాశం అయితే ఉంది సో భారతీయ జనతా పార్టీ ఈ 2 బిల్లులను అంటే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కావచ్చు బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి బిల్లు కావచ్చు ఈ రెండింటిని కూడా కేంద్రం యాక్సెప్ట్ చేయాల్సిందిగా కోరుతాను లేదంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణలో కొంత డైలమాలా పడే అవకాశంగా ఉంది